హాయ్ ఫ్రెండ్స్, చూడండి విజయదుర్గ వీడియో. ఇవాళ సండే స్పెషల్ మాది చికెన్ కర్రీ. చూడండి చికెన్ కర్రీ, ఉల్లిపాయలు వేగుతున్నాయి. పొద్దున చూడండి ఫ్రెండ్స్, ½ కేజీ చికెన్ పట్టుకొచ్చాను. ఇదిగో చికెన్ ఇదిగోండి. చికెన్ ½ కేజీ, చికెన్ ½ కేజీ తెచ్చాను. ఇంకా అన్నం ఉడుకుతుంది చూడండి. పొద్దున మా అమ్మ వాళ్ళ ఇంటికాడ భోజనం అయిపోయింది. పొద్దున మా నాన్నమ్మ కార్యక్రమం రేపు అన్నమాట. పెద్దను అక్కడ భోజనం చేస్తాం పొద్దున. ఇప్పుడు చికెన్ వండుతుంది. మా అబ్బాయి ఇంకో ఇప్పుడే లేచాడు. మా చిన్న అబ్బాయి, ఇదిగో పెద్ద అబ్బాయి తెగ పొద్దునుంచి తెగ అల్లరామయం అయిపోయాడు. రేపొద్దున స్కూల్కి వెళ్తాడు. రేపొద్దున తరంగిణి టీచర్తో వీడికి ఉంటారు కోటింగ్. తరంగిణి టీచర్ అక్కడ డిబ్బీ ఇల్లు అడుగుతున్నాడు. అదిగోండి డిబ్బీ ఇల్లు అడుగుతున్నాడు. వద్దు అది పాడైపోయిందని చెప్తుంటే వినట్లేదు, మాట వినట్లేదు. చూడండి ఎగురుతున్నాడు వీడు. ఇంకో మా చిన్న అబ్బాయి ఇప్పుడే లేచాడు. చూడండి ఫ్రెండ్స్, మంగమ్మ అమ్మారు ఫోన్ చేస్తుంది. పొద్దున్న మధ్యాహ్నం కూడా సరి చేస్తుంది. అయ్యో కట్ అయిపోద్ది. అదే ఈ అమ్మంటే నా స్టైల్ నేను ఇలా కర్రీ కూడా కావాలి. ఇది కర్రీ కాకుండా ఎందుకంటే పొద్దున్న అక్కడ నుంచి తెచ్చుకునే చారు, ముద్దపప్పు, కొబ్బరికాయ చట్నీ కొద్దిగా అలా మిగిలిన బంగాళదుంప వేపుడు కటన్. దాని గురించి ఇంకా వద్దంటే తను తెచ్చుకుంటే ఫ్రైగా అయితే చేసేస్తున్నానండి. ఇదిగో నల్ల గడ్డి ఇవ్వాలి ఆడికి పెట్టుకున్నానండి ఫ్రెష్ గా. ఎందుకంటే సమోసాలు కర్రీలో వేస్తాం కదండి అల్లం వెల్లిగడ్డ అందుకనేసి దానికి దీనికి సరిపడా ఉంటుందండి. గిల్లేవా ఎందుకు గిల్లేవరా? పొద్దున్న అయితే వండుకోవాలండి. ఇవాళ మా అత్తగారు భోజనాలు ఇప్పుడు కూడా వద్దని తెగ తెచ్చుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రై అవుతూ ఉన్నాయి ఆనియన్స్. రైస్ రెడీ అవుతుంది. రైస్ అయితే ఆల్రెడీ ఉందండి. 100 మిగిలిపోతే తెచ్చేసుకున్నాం. వాళ్ళైతే ఇలా వారాలు కదండి తినకుండా తెచ్చేసుకున్నాను. దాని ఒకసారి బియ్యం అయితే వండుతున్నామండి. తెచ్చుకున్నాం. ఇంకొంచెం ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే వేస్తున్నాయండి. నీ మొహం కనపడదు, కర్రీ కనపడేది. ఇవ్వండి ఫ్రెండ్స్, ముక్కలు అయితే వేగిపోవడానికి వచ్చినాయి. ఫ్రై అవుతుంది. ఆనియన్స్ అయితే పొద్దున్న సండే పూరి అయితే చేస్తున్నాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేసాను. పెట్టాను కూడా చూసేయండి. ఆ వీడియో కూడా ఇప్పుడు పొద్దునగా తీస్తే ఎట్లా 3 అలా పెట్టారండి. అప్లోడ్ అవ్వడం చాలా టైం పడుతుంది. ఆనియన్స్ అయితే వేగిపోతుంది. నేను చికెన్ అయితే నేర్చుకుంటున్నాను ఇప్పుడు.
ఇదిగోండి చికెన్ అయితే వేసేసుకుంటాను. ముక్కలు అనేది కొయ్యలేదండి, చిన్న పీసెస్ కింద ఏం కొయ్యలేదండి. ఇంకా మాటలు కదనేసి ఇలాగే చేసుకుంటున్నాను. వాటర్ వేయకుండా చేస్తాను ఫ్రెండ్స్, వాటర్ వేసిన చేయండి. హలో ఫోన్ ఎత్తట్లేదా? ఫోను అంటే మధ్యాహ్నం పడుకొని మీ చెల్లి 10 సార్లు చేసిందా? ఏముంది చికెన్ కర్రీ ఉంటుంది. చాలా పొద్దున్న అక్కడ మా ఇంటికాడ భోజనాలు మా నాన్నమ్మ సంవత్సరం అంటే మేము మధ్యాహ్నం 3 దాకా అక్కడే ఉన్నాం. ఇక్కడ సాధ్యం ఎక్కలేదు, అందుకని అక్కడే ఉంది. 3 దాకా 3 వచ్చి పడుకున్నాం. అక్కడే భోజనాలు అన్నీ అక్కడే ఎత్తలేదు. ఫోన్ ఇక్కడ ఉంచేసింది. రేటింగ్ హడావుడిగా ముందు ఎందుకని చేస్తానమాట. చేస్తాడు. ఇంకేంటి ఏం కూడా చికెన్ పచ్చడా చేస్తాడు. చేస్తాడంటే అరగంట తర్వాత అని చెప్పు. ఇంకేంటి ఖాళీ లేదంటే నేను చెప్పమను, ఖాళీ ఉండి చేయలేదేమో అనుకుంటాను. నేను చికెన్ అయితే ఫ్రెండ్స్ ఏంటి ఇప్పుడు వచ్చిందా? పూరి వీడియో వచ్చిందా? మధ్యలో ఇలా కలిస్తే ఉండాలండి. ఉడకదు ఏమో అనుకుంటారేమో, ఉడికిపోతుందండి. ఇది బాయిలర్ మాసం కదండి, చికెన్ కదా. అదే పారం మాసం అయితే మనం కుక్కర్లో ఉడికించుకుని తర్వాత పెట్టుకోవాలి. చూసావా నైట్ది? ఫుల్గా చూడమని మొత్తం చూస్తానా? ఇది మొత్తం చూస్తానా? మొత్తం చూడు, సగం లాభేకి. క్లిప్ కొట్టబద్దు, క్లిప్ కొట్టదే చూడొద్దు. అక్కడ పెట్టామని చూడకపోతే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్క్లిప్ అయితే అసలు కొట్టకుండా చూడండి, మీకు అవకాశం బట్టే చూడండి, లేదంటే లేదు అని. స్క్లిప్ అయితే కొట్టొద్దండి. స్క్లిప్ కొడితే మాత్రం రీచ్ అయ్యే అవకాశం ఉండదండి. మీ స్క్లిప్ కొట్టకుండా చూస్తేనే రీచ్ అయ్యే అవకాశం ఉండి కథమా వాళ్ళందరికీ కూడా వెళ్తాయి వీడియోస్ అనేది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏదో మాకు వచ్చినట్టయితే మేము చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏదో వచ్చినట్టు అన్నట్టు ఎడిటింగ్ చేసుకున్నాం. ఏదో అలవాటు అయినా కొద్దిగా ఎలాగే ఉంటాయని కొద్ది వీడియోస్ అనేది అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. అవుతా ఉంది. గుంగులు ఆడిపోతుంది అసలు, ఇప్పటికే గుంగులు ఆడుతుంది చికెన్ ఫ్రై అంటే. నూడిల్స్ ఇప్పుడు తినకూడదు, చికెన్ ఫ్రై చేస్తున్నాను కదా, రేపు ఎప్పుడో చూద్దాం. కట్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు తీపిస్తున్నానండి. ఇదిగోండి ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయిందండి. ఇప్పుడైతే మనం సాల్ట్ అయితే తీసేసుకున్నానండి ఇందాక.
ఆ క్లిప్ మిస్ అయింది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడైతే నేను ధనియాల పొడి అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ధనియాల పొడి ఒక స్పూన్నర అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి చికెన్ మసాలా ఫ్రెండ్స్. ఇది చికెన్ మసాలా పొడి ఒక స్పూను కొద్దిగా లైట్గా. ఇందాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసినాను కదండి చికెన్లో అయితేనే బాగా మగ్గిపోయింది, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడైతే నేను ఇదిగోండి ధనియాల పొడి ఇది కూడా వేసుకుని అయితే కలిపిట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంక నేను దీంట్లో అయితే వాటర్ గట్టి ఏమీ లేదండి, కానీ ముక్క కూడా ఉడికిపోయింది సాఫ్ట్గా. ఇక్కడ పొట్ల నొప్పి పోతుందా? ఇంకా నేను ఇంకా కారం వేయాలని ఇదిగోండి కొద్దిగా సాఫ్ట్గా అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ముక్క కూడా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఏ ముక్క కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి ముక్క అయితే పించానండి. ఇదిగోండి అలాగే ఇప్పుడైతే కారం వేయాలి ఫ్రెండ్స్. దీంట్లో కారం అనేది చిన్నప్పుడే వేసుకున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ అనేది నేను వేసేసాను ఫ్రెండ్స్. ఇందాకది మనం చూసుకుని వేసుకోవాలి. కారం అయితే ఒక స్పూన్ పావు అలాగే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మసాలా కట్ట ఉంటాయి కదండి, కొద్దిగా కారం అనేది మనకి ఎక్కువ అయిపోతుంది అనేసి నేను లైట్గా వేసుకున్న కారం పిల్లలకి అయినా కానీ ఎర్రగానే ఉంటుంది. ఇదిగోండి ఇంట్లో ఆడించుకున్న కారం అండి. మా ఇంట్లో కారం అయితే అయిపోయిందండి. మా అత్తగారు ఇంటికి వెళ్ళి తెచ్చారండి చికెన్ కారం మనం ఆడించారండి. ఇదిగోండి సూపర్ ఉంది కదండి, నోరు ఉంది కదండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు మీరు ఇలా చేయకపోతే ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది. అలాగే ఉప్పు కూడా మనం చూద్దాం అసలు ఎలా ఉంటుంది అనేది. పొరపెట్టుగా అయితే సరిపోయాయండి. ఉప్పు కారం అన్నీ మసాలాలు ఇంకా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ముక్క కూడా బాగా ఉడికిపోయింది, ముక్క కూడా బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగుందో కూర. వాటర్ వేస్తేనే ఉడుతుందేమో, వాటర్ వేపితే ఉడకదేమో అనుకుంటారు, కానీ వాటర్ వేపినా కూడా ఈ చికెన్ అనేది ఉడికిపోతుందండి. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ చికెన్ కర్రీ మాత్రం ట్రై చేయండి తప్పకుండా. ఇంతేనండి. ఇంతే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మన నాస్ట్ అయింది. వేరే రకం చికెన్ ఫ్రై అండి, వేరే రకం వేరేగా చేస్తాను. అలా చాలా రకాలు అయితే నేను చేస్తాను. అంటే ఒకటే విధంగా మనం చేసుకుంటే బోర్ కొడుతుంది కదండి, అందుకనేసి 4 విధాలుగా నేను చేస్తాను చికెన్ ఫ్రై అనేది. ఇలా ఒక ట్రై చేస్తాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్, గుడ్ నైట్. బాయ్ చెప్పండి. నువ్వు కూడా బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ అను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. చికెన్ కొరకు